అదిగో ఇదిగో అనడమే తప్ప నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం మాత్రం జరగడం లేదు. ఎప్పుడు అడిగినా త్వరలోనే ఉంటుందని చెబుతూ వస్తున్నారు బాలయ్య. నిజానికి ఈ పాటికే మోక్ష హీరోగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. హనుమాన్ వంటి హిట్ తర్వాత వారసుని హీరోగా లాంచ్ చేసే బాధ్యతను దర్శకుడు ప్రశాంత్ వర్మకి అప్పగించాడు బాలయ్య. ఇక మోక్ష ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. పర్ఫెక్ట్ హీరో కట్అవుట్ అని సంబరపడిపోయారు. అదే జోష్లో సినిమా లాంచింగ్ కార్యక్రమం చేయాలనుకున్నారు. కానీ కట్ చేస్తే పూజా కార్యక్రమం వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఏకంగా ఈ ప్రాజెక్టు అటకెక్కింది. దీంతో మళ్ళీ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడైనా డైలమాలో పడిపోయారు అభిమానులు. ఇటీవల బాలయ్య ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ చేస్తున్నామని, ఆ సినిమాతో మోక్ష ఎంట్రీ ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ దర్శకుడు ఎవరు, ఎప్పుడు ఉంటుంది అనే విషయాలు క్లారిటీ ఇవ్వలేదు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మోక్ష ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో బాలయ్య కీలక నిర్ణయం తీసుకున్నారని టాక్. ముందు నుంచి వినిపించినట్టుగానే దర్శకుడు క్రిష్ జాగర్లముడిని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఆ మధ్య కాస్త బరువు కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు పూర్తిగా ఫిట్ అండ్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నాడు. దీంతో ఇక లాంచ్ చేయడమే ఆలస్యమని అంటున్నారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. అంతేకాదు, ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారట. కాకపోతే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.